జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి మీకు ఒక అదిరిపోయి ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకువచ్చిన. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అదేంద్ర స్వామి, ఈయన ఆంధ్రప్రదేశ్ సంబంధించాడు కదా, ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఈయన కీలక నిర్ణయం తీసుకునేది ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ చూడండి, సూపర్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే దానికంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా బాగుంటుందేమో కదా. నిజానికి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పదవుల కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా రాజకీయాలు అయితే చేయలే. ఇది నా ఉద్దేశం. అసలు పదవుల కోసం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాల. బూజు పట్టిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దుమ్ము దులపడానికే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు. అందుకు తగ్గట్టుగానే నిజాయితీగా తన మంత్రి పదవులను నిర్వహిస్తున్నాడు. సరే, పవన్ కళ్యాణ్ గురించి ఊరినైనా ఈడేంద్రరావు స్వామి ఇంతగా చెప్తున్నాడు, ఇంతగా మోస్తాడే, జాకీలు వేస్తాడు, ఈడేమైనా పవన్ కళ్యాణ్ కులపోడా లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమైనా అభిమానం అని చెప్పేసి మీరేమన్నా అనుకోవచ్చు, మీకు ఆ డౌట్ రావచ్చు. అందుకే చెప్తున్నా, నేను పవన్ కళ్యాణ్ కులపోడిని కాదు, నేను ప్రత్యేకంగా ఆయనకు అంటే ఆయన సినిమాలు చూసి ఆయనకేమి నేను అభిమాని అయినోడిని కాదు. అర్థమవుతుంది మీకు. కానీ పవన్ కళ్యాణ్ గారు మన సనాతన ధర్మం కోసం నిలబడతాడు. ప్రస్తుతం మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న బీజేపీ ఏతర పార్టీ నాయకుల్లో ఈ పవన్ కళ్యాణ్ మౌతోడు అనమాట. అంతేకాకుండా నిజాయితీగా తన కర్తవ్యాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రెండు మాటలు చెప్పాల్సి వస్తుంది. సరే, ఇంకా అసలు విషయం లేక వద్దాం. ఎన్నికల సమయం అయితే దగ్గర పడింది. ఏది ఢిల్లీలో వచ్చే 5వ తారీఖున ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇకపోతే 8వ తేదీన ఈ ఎలక్షన్ సంబంధించి రిజల్ట్స్ అయితే రానున్నాయన్నమాట. ప్రస్తుతం ఈ ఢిల్లీ ఎన్నికల ప్రచారం అయితే బాగా రంజుగా ఉన్నది, మామూలుగా అయితే లేదు, పోటాపోటీగా భలే ఉన్నది. ఒక పక్క అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాడు. ఎందుకంటే ఆయన బతికే అబద్ధాల పుట్ట. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాలా, ఇతనున్నాడు కదా అన్నా హజారే పంచం చేరుకొని ఊరినైనా నేను కూడా నీతిపరుని అని చెప్పి కవరింగ్లు ఇచ్చుకొని పెద్ద డెకైట్గాడీడు, లేకపోతే సారా వ్యాపారం చేస్తాడా చేసి రాజకీయాల్లోకి వచ్చినాడు. నేను అమ్మనైనా ఇదంతా అవినీతి లేని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నేను ఏర్పాటు చేస్తాను, అవినీతి అనే దాన్ని కూకటి వేళతో నేను పేకలిస్తాను, చూడండి నా తడాక అన్నట్టు వచ్చినాడు. ఏం చేసినాడు? ఆయన ఉండే కొంపే 45 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. అది సరిపోనట్టు ఏందియా ఆఖరికి ఈ మధ్య కుంభకోణంలో జైలుకు పోయినాడు. తెలీదా మీకు? ఇంకా ఇంతకంటే నీచుడు ఎవరన్నా ఉంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ముక్కుకు తాడేయడానికే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ రంగంలో దింపుతుంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఈ చివరి 2-3 రోజులు పవన్ కళ్యాణ్తో ఎన్నికల ప్రచారం చేయించాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. మీకు తెలిసే ఉంటుంది, ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినాడు. ఎట్టింది, దుమ్ము లేసిపోయింది అట్లే. అందుకు ఏది ఇప్పుడు ఏం చేత ఢిల్లీలో ప్రచారం చేయించాలనుకుంటున్నారు కదా, అందుకు కారణాలు అయితే లేకపోలా. ఢిల్లీలో ఏకంగా ఎంతమంది ఉన్నారు తెలుసా? మన తెలుగులో దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు. వీళ్ళలో మెజారిటీ ప్రజలు ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేసే అవకాశం అయితే ఉండదు. మన వాళ్ళకు అంత నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ నిజంగా జాతీయవాద భావజాలం ఉండి అవేర్నెస్ అనేది ఉంటే వీళ్ళు ఇట డెకాయిట్లకు ఓట్లు వేస్తారా? మీరు ఒకసారి ఆలోచించండి. మన వాళ్ళకి ఎంత చేపటికి ఏంటంటే పక్కన వాళ్ళు చెప్పిన మాటలేనాలా, మంచి మాటలేనరు, పోరంబోకు మాటలంటారు. అది మన వాళ్ళకి వచ్చిన తెగులు. సరే, పైగా బీజేపీ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇంటింటికి పోయి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఈ ప్రచారం అయితే చేస్తున్నారు. దీంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడాలన్నా, తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలన్నా భారతీయ జనతా పార్టీకు ఒక డైనమిక్ తెలుగు నాయకుడు అవసరం అయితే ఉండాలి. ఆ డైనమిజం పవన్ కళ్యాణ్లో ఉండాలి. కాబట్టే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి దింపుతుంది. పైగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి సపోర్ట్ చేస్తా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. అంటే కేవలం మన తెలుగు వాళ్ళలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మానికి ఒక ప్రతినిధిలాగా పవన్ కళ్యాణ్ అయితే నిలబడినాడు. దీంతో పవన్ కళ్యాణ్ పేరు ఒక్కసారిగా మారు మోగిపోయింది అట్లే. దీంతో ఒక్క తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా నేను ఇందాక చెప్పినట్టు దేశవ్యాప్తంగా అంటే ఇతర రాష్ట్రాల ప్రజల్లో కూడా ఒక క్రేజ్ అయితే ఏర్పడింది పవన్ కళ్యాణ్ మీద. ఇకపోతే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతుంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కనుక ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి దింపితే ఖచ్చితంగా దాని ఫలితాలు ఉంటాయని చెప్పేసి బీజేపీ అధిష్టానం అయితే భావిస్తుంది. అందుకే
పవన్ కళ్యాణ్ ఈ చివరి 2-3 రోజుల్లో ఈ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా బీజేపీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అందుకు తగ్గ రోడ్ మ్యాప్ను కూడా 4 రోజుల క్రితమే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే అందుకు పవన్ కళ్యాణ్ కూడా తన సంసిద్ధతను అయితే వ్యక్తం చేసినారంట. బహుశా ఈ రోజు నుంచి కావచ్చు లేదా రేపటి నుంచి కావచ్చు పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించవచ్చు అనమాట. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం మాత్రం ఖచ్చితంగా సత్ఫలితాలను సాధని చెప్పేసి అనడంలో ఏ మాత్రం కూడా డౌట్ లే. ఎట్లా న్యూసా నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ న్యూస్ కానీ నచ్చినట్టయితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే మిత్రులారా ఈ న్యూస్ని తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.